మూవీ లవర్స్ అంతా సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. హమ్మయ్య, ఎట్టకేలకు ప్రభాస్ కు హిట్ పడిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే సలార్ పార్ట్ 2 గురించి ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. సలార్ లో చాలా విషయాలను హైడ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఏది కూడా పూర్తిగా చూపించకుండా అన్ని సెకండ్ పార్ట్ లో చూడమని చెప్పేశాడు. దీంతో సలార్ 2 ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. సలార్ పార్ట్ 1 క్లైమాక్స్ లో పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వం అని, దేవరథ శౌర్యాంగ తెగకు చెందినవాడని, పార్ట్ 2లో ఇంతకు మించి ఓచకోత ఉంటుందని మధ్యలోనే సినిమాను కట్ చేశాడు ప్రశాంత్ నీల్. కాబట్టి సలార్ 2 ఎప్పుడుంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా చెప్పుకొచ్చాడు. సలార్ హిట్ టాక్ రావడంతో హాలీవుడ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. అద్భుతమైన స్క్రిప్ట్, టాలెంటెడ్ టీంతో కలిసి పనిచేసే అవకాశం రావడంతోనే ఈ ప్రాజెక్టు చేయాలని భావించినట్లు చెప్పుకొచ్చాడు. సలార్ కథనం, క్యారెక్టర్ బాగా అట్రాక్ట్ చేసిందని, సలార్ ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని అన్నాడు. పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పార్ట్ 2 మొదలవుతుంది. కానీ పార్ట్ 1 కంటే శౌర్యాంగ పర్వం మరింత గ్రాండ్ గా, అద్భుతంగా ఉంటుందన్నారు. అలాగే నెక్స్ట్ రాబోతున్న నాగస్విన్ కల్కి, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏదేమైనా సలార్ పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే కొంతమేర పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.